ప్రస్తుతం మనం హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నాం. అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే పెహల్గామ్ ఉగ్ర దాడికి నిరసనగా అందరూ కూడా ఏకతాటి మీద వచ్చి ఉగ్రవాదం నశించాలని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. అన్ని మతాలు కూడా ఇక్కడ కలిసి పాల్గొన్నటువంటి ఒక అరుదైనటువంటి ఘట్టాన్ని చూడవచ్చు. ఉగ్రవాదం నశించాలంటూ పెద్ద సంఖ్యలో హిందువులతో పాటు ముస్లింలు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా మంది ముస్లింస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతోంది. అయితే ఉగ్రవాదం నశించాలి, టెర్రరిజం డౌన్ అంటూ చాలా మంది ఇక్కడ హిందువులతో పాటు ముస్లింలు పెద్ద ఎత్తున ఇక్కడ ప్లకార్డ్స్ తో ప్రదర్శన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. టెర్రరిజం డౌన్ అంటూ ఉగ్రవాదం నశించాలంటూ మరి ఏకతాటి మీదకి హైదరాబాద్ నడిబొడ్డున హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసి ఏకతాటి మీదకి వచ్చినటువంటి ఈ యొక్క అరుదైన ఘట్టాన్ని చూడొచ్చు. పెద్ద ఎత్తున టెర్రరిజాన్ని నశించాలంటూ, ఉగ్రవాదం నశించాలంటూ ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు మతాలకు అతీతంగా ప్రతి ఒక్క భారత పౌరుడు కూడా ఏకతాటి మీదకి వచ్చినటువంటి ఈ యొక్క అరుదైనటువంటి ఘట్టాన్ని చూడ. ఇక్కడ చాలా మంది హిందువులు, ముస్లింలు అందరూ కలిసి టెర్రరిజాన్ని నశింపజేయాలి, ఆ జస్టిస్ ఫర్ పల్గామా విక్టిమ్స్ అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ ఉన్నారు. అదేవిధంగా కొవ్వొత్తి ర్యాలీ చేస్తూ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటి? డిమాండ్స్ ఏం లేదు, చనిపోయిన వాళ్ళకు న్యాయం జరగాలి. దాని తర్వాత భారతదేశం మీద పాకిస్తాన్ కన్నెత్తో కూడా చూడకుండా జవాబు ఇవ్వాలన్నది మేము అన్ని పార్టీలకు అతీతంగా, ప్రధానమంత్రికి మతాలకు అతీతంగా ప్రొటెస్ట్ చేస్తున్నాం. టెర్రరిజం డౌన్ డౌన్, టెర్రరిజం డౌన్ డౌన్, డౌన్ డౌన్, పాకిస్తాన్ పాకిస్తాన్, టెర్రరిజం డౌన్ డౌన్, టెర్రరిజం. చెప్పండి, ఇక్కడ ఎంతమంది పాల్గొన్నారు? అన్ని మతాలకు అతీతంగా, పార్టీలకు వేల లోపల వస్తున్నారు, అన్ని తరగి వస్తున్నారు. అందరు పని అది వదిలేసి ఇక్కడ అందున్నాం. ఎందుకంటే భాయిచారా చూపెట్టడానికి వచ్చినాం. మేము డిమాండ్ చేసేది ఒక్కటే, ఈ టెర్రరిజం మొత్తానికి ఖతం కావాలి. ఇది దేశానికి, మతానికి చాలా చెడు. ఇది మనకి కాకుండా నేను ఒకటే మాట చెప్తున్నాను, టెర్రరిజం మొత్తం ఖతమైనట్టు చేయాలి. దేశం కోసం అవసరమైతే ఇంటికి ఒక పౌరుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానంటున్న తరుణంలో మేము తయారున్న బిఏ ముస్లిం, ఐఎమ్ ఫ్రంట్ లో ఉంటానండి. నేను ఫస్ట్ నా తరపున అన్ని మా హిందూ మతాలు అందరూ మతాన్ని వదిలేసి మనం కంట్రీ గురించి, ఇది మనం ఇక్కడ నించింది మనం కంట్రీ గురించి. ఇది మతాలు అది అంతా వేరే విషయం. మనకి ఇక్కడ వచ్చినందుకు టెర్రరిజం ఇది జరగకూడదు. ఇది చాలా బాధాకరం. మేము ఖండిస్తున్నాం దీనికి. అంతే. పెహల్గామా ఉగ్రదాడిలో మతాన్ని చూసి మరి కాల్చడాన్ని ఎలా చూస్తున్నారు? చాలా దారుణం అండి, చాలా దారుణం. इंसानियत खत्म कर दे रहे लोग. ऐसा पूछ के मारना बहुत बड़ी गलत बात है. ये चीज़ को हम इसके लिए बहुत बड़ा खंडन करते हैं और हम चीज़ को एक्सेप्टेबल नहीं है. पहले देश फर्स्ट है, बाद में सब कुछ है. సేపటి క్రితం ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలు చాలా జాగ్రత్తగా ఉండండి అలర్ట్ చేసి, అందులో ప్రధానంగా హైదరాబాద్ కూడా ఉన్నట్టయితే తెలుస్తోంది. సో హైదరాబాద్కి సంబంధించి ఏ విధమైనటువంటి రక్షణ ఇప్పుడు అవసరం? దీని గురించి మనం హోమ్ మినిస్టర్ గారికి చెప్పాలని. ఎందుకంటే ఆయన పని అది. ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ ఎందుకు అవుతుంది, ఎందుకు జరుగుతుంది, అది వాళ్ళ విషయం. వాళ్ళు అగర్ మంచిగా చేస్తే ఇది అంతా జరిగే అవసరం ఉండదు. అందరికీ సేఫ్ ఉన్నట్టు ఇంటెలిజెన్స్కి ఎక్కువ చేయాలి. ఏ చొరవ తీసుకుంటారంటే తీసుకోవడానికి వాళ్ళు ముందు ఉండాలి. నేను కోరేది అది. మతాలకు అతీతంగా అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చిన పరిస్థితులు హైదరాబాద్ నడిబొడ్డున అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఆ హిందువులు, ముస్లింలు అందరూ కూడా బాయి అంటూ ఏకతాటి మీదకి వచ్చారు. భారతదేశం కోసం, భారతదేశ సమగ్రతను, ఐక్యతను కాపాడుకోవడం కోసం ఇక్కడ అన్ని మతాలు కూడా ఏకతాటి మీదకి వచ్చి టెర్రరిజాన్ని నశింపజేయాలి, పాకిస్తాన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున ముస్లింలు ఇక్కడ నినాదాలు చేస్తూ ఉన్నారు. पाकिस्तान मुर्दाबाद. आप पाकिस्तान लोग जितने भी हिंदुस्तान मुस्लिम को जितना भी हिंदुस्तान हिंदू भाई लोग, हिंदू भाई बहन, मुस्लिम भाई बहन को जितना भी तकलीफ़ दिए, आपको हशर के मैदान में जवाब देना पड़ेगा. आपको जो है सो कानून को भी जवाब देना पड़ेगा, हशर के मैदान में भी जवाब देना पड़ेगा. आज आपने जो गुनाह किया तो आपको कल सज़ा मिलेंगी, लेकिन सज़ा मिलेंगी ज़रूर. हिंदुस्तान जिंदाबाद. మేడం, ఇక్కడ ఇప్పటి వరకు చాలా మంది మతాలకు అతీతంగా అందరూ కూడా పాల్గొన్నారు, పార్టీలకు అతీతంగా కూడా పాల్గొన్నామని చెప్తా ఉన్నారు. ప్రధానంగా అందరి డిమాండ్ ఒకటే లెక్క కనబడతా ఉంది, హిందుస్థాన్ని కాపాడుకోవాలి, భారతదేశం సమగ్రతని, ఐక్యతని కాపాడుకోవాలి, పౌరులు అందరూ కూడా ఏకతాటి మీదకి రావాల్సిన అవసరం ఉందంటే ఇక్కడ హిందువులు, ముస్లింలు కలిసి నినాదాలు చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఎలా చూడొచ్చు?
మీరు ఇప్పుడు చూస్తే హిందువులు ముస్లిమ్స్ చాలా పెద్ద ఎత్తున వచ్చారండి. ఇది పార్టీలకు అతీతంగా జరుగుతున్నది. ఎందుకు అనంటే మన ఇండియన్స్ని మనమే కాపాడుకోవాలి. వాళ్ళు ఎంజాయ్ చేయడానికి కోసమని వెళ్ళారు, అలా దారుణంగా వచ్చేసి వాళ్ళని బట్టలిప్పదీసి చంపడం అనేది ఊరుకోరు. మనందరి రక్తం ఉడుకుతుంది. ఇప్పుడు మీరు చూస్తే ఎవరైనా వెళ్ళి మనము వాళ్ళకి అతీతంగా పోట్లాడి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు ఇలాగే యంగ్స్టర్స్ రావాలి, స్టూడెంట్స్ రావాలి, ప్రతి ఒక్కరు. రేవంత్ రెడ్డి గారు ఒక్క పిలుపు మేరకే ఇప్పటికప్పుడు అనుకున్న ప్రోగ్రాం ఇంత బాగా సక్సెస్ చేశారు. అదే బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇది బాగా కంట్రోల్గా చేసి మన ఇండియాని మనం కాపాడుకుందాం. అన్ని కులాల అన్ని మతాల వాళ్ళకి ఇంత పెద్ద ఎత్తున భారతదేశంలో చనిపోయిన మా భారతీయ వాసులకు వాళ్ళకందరికీ కూడా క్యాండిల్ వెలిగించి వారికి మా యొక్క సంతాపం ప్రకటించడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఈరోజు మళ్ళా మేమందరం ఇక్కడికి వచ్చేసి మరి ఈ యొక్క మేము సెంట్రల్ గవర్నమెంట్కు మరి ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి మేము తెలియజేస్తుంది ఒకటే, ఇంటెలిజెన్స్ మొత్తం ఫెయిల్ అయింది. కాశ్మీర్లో దాదాపు అంతమంది పర్యటనలకు వచ్చినప్పుడు అక్కడ లోకల్ పోలీస్ కూడా లేనందుకు అక్కడ గవర్నమెంట్ కూడా మొత్తం ఫెయిల్యూర్ అయింది. అక్కడ కాశ్మీర్ గవర్నమెంట్ను కూడా బర్తాఫ్ చేసి అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలి. మరి రాష్ట్రపతి విధించి ఈరోజు పాకిస్తాన్ మీద మన సైన్యం మొత్తము దాడి చేసి మేము కూడా అందరం కూడా సహకరించడానికి రెడీ ఉన్నాము. ఇప్పటిదాకా అందరం చెప్పినాం, ఇంటికి ఒక్కరం కూడా వచ్చి మరి సైన్యంతో పాటు పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కావున బీజేపీ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, మీరు తప్పకుండా పాకిస్తాన్ మీ ఆర్మీ మీద తప్పకుండా అటాక్ చేసి పాకిస్తాన్లోకి వెళ్ళి మరి అక్కడ ఉన్న స్థావరాలను మొత్తం ముట్టబెట్టాలని మేము ఇక్కడి నుంచి మరి బీజేపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సార్ చెప్పండి, ఇంటికి ఒక వ్యక్తి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటే అందరూ కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. మీరు కూడా సిద్ధంగా ఉన్నారా పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్ళడానికి? पाकिस्तान में ना सर मन हिंदुस्तान के लिए जान हाजिर है। पाकिस्तान का जो भी टेररिस्ट यहाँ पर जो करे कश्मीर में, जो गवर्नमेंट जो सेंट्रल गवर्नमेंट है मोदी की हुकूमत, उनसे ज़रूर बदला लेना हम ये चाहते। हम बॉर्डर पर जाके भी हम जान देने के लिए रेडी है। कभी भी एनी टाइम ऐसा नहीं कि मुसलमान करा, ये मुसलमान का है नहीं मसला, ये हमारा देश का मसला है। ये हमारा कोई सगा भाई भी जाके वहाँ पर उन लोग में मिला तो हम उसके लिए ये करना खिलाफ खड़ेंगे इंशाल्लाह। ऐसा कुछ भी नहीं है, हम हिंदुस्तान के लिए जान देने के लिए रेडी है, आज नहीं क़यामत तक देने के लिए रेडी है बिल्कुल। ये हम चाहते हैं हिंदुस्तान की गवर्नमेंट से कि कश्मीर में जाके वहाँ पर क्या है करके बदला लेना टेररिस्ट से, बस यही चाहते हैं। ఈరోజు ఎందుకంటే ఇది చాలా బాధాకరణం. ఎందుకంటే ఇప్పుడు 22 మంది టెర్రరిస్ట్ అటాక్లో మరణించడం ఒకటి. ఈరోజు మన రేవంత్ రెడ్డి సార్ సీఎం సార్ ఒక్క పిలుపుతో హిందూ ముస్లిం సింగ్ క్రిస్టియన్ అందరూ వచ్చాడు. ఇదే ఏకతాతోని మనం ప్రతి ఇంటికి ఒక యుద్ధం, ఒక కాశ్మీర్ యుద్ధానికి వెళ్తే ప్రతి ఇంటికి ఒక రెడీ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా ఉన్నది, ఎందుకంటే ఇట్ కా జవాబ్ గనేట్ అంటాడు. అందుకే ఇది ఎందుకంటే ఈ జవాబు ఎట్లా వెళ్ళాలంటే ఇప్పుడు వాళ్ళ పాకిస్తాన్కి టెర్రరిస్ట్ ఉండగా జవాబు మళ్ళీ ఒకసారి ఇండియా కాశ్మీర్కి ఒకసారి కన్ను ఎత్తి చూడాలనేవి అనేది భయం అనేది పుట్టాలి. రిక్వెస్ట్లీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్, హోమ్ మినిస్టర్ సార్ మన మోదీజీకు ఒకటే డిమాండ్, మీ జవాబు ఇప్పుడు 100% చెప్పాలి. ఎందుకంటే మీరు ఎందుకంటే 140 జనాభాకు మనకి ఇవి జవాబు చెప్పాలి మీరు. ఎందుకంటే ఒక అటాక్ ఎన్నో మంది 22 మంది మరణం అంటే ఒక నాటే జోక్. ఎందుకంటే ఈ జన్మకంటే మనిషి జన్మ మళ్ళీ రాడు. ఎందుకంటే ఈ జన్మకు మనం ఒకటే 22 మందికి వాళ్ళకి ఒక జవాబుతో మీరు చెప్తే 100% మళ్ళీ ఇండియా అనేది భయమైన ఇంకోటి అనేది ముట్టాలి. ఈ సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ సార్ ఒకటే చెప్తున్నా, మీరు ఏం చేస్తారో తెలియదు సార్ రిక్వెస్ట్లీ. ఎందుకంటే మీరు ఒక్క జవాబు చెప్పిననుకో మళ్ళీ ఇంకోసారి అనేది ఒక జమ్మూ ఇండియా మీద కానీ ఏదైనా మీద కానీ కన్నెట్టు చూడాలన్నా భయం అనేది ఉండాలి. రిక్వెస్ట్లీ. జై హింద్. సార్ పహల్గామా ఉగ్ర దాడిని ఎలా చూడాలి? ఇలాంటి దుర్ఘటనలు జరిగిన పరిస్థితులు కనుక చూస్తే మతాల పేర్లతోటి మతం అడిగి మరి చంపినటువంటి ఆ ఇన్సిడెంట్ చూస్తే ఏమనిపిస్తుంది సార్? అక్కడ జో తెలుగు కొంచెం అట్లా రాదాం వస్తాం. అక్కడ జో అయినా దహషత్గర్ద్ అయినా వచ్చిన ఎంత సెక్యూరిటీ ఉండడానికి, ఇండియన్ సెక్యూరిటీ అక్కడ ఉండడానికి వచ్చింది. ఆయన హిమ్మత్, ఆయన అట్లా కాన్ఫిడెన్స్ వచ్చిందికి అన్నిటికీ ఫైరింగ్ చేసిన ఆయన ఎట్లా వచ్చింది నాకు అట్లా చూడాలి. ఇంకా ఆయనకి एक्शन मंचिगा तीसवाले हुकूमत है ना सेंट्रल गवर्नमेंट। असल में उधर जो हमला हुआ उनकी हिम्मत देखो, जबकि उनकी मेजॉरिटी में भी कम है वो लोग। हमारे हिंदुस्तान इतना पावर वाला है, उनकी ताकत उनकी हिम्मत से उन्होंने जो घुस के मारे, जो टूरिस्ट जो घूमने के लिए आते सब उधर, उनकी हिम्मत से उन्होंने जो सबको मार के और
अपने आप को दहशतगर्द बताएं, क्योंकि दहशतगर्द का कोई मज़हब नहीं होता। वो लोग ना कोई हिंदू रहते ना मुस्लिम रहते, कोई नहीं रहते, उनका कोई मज़हब नहीं रहता। इसलिए हम भी उनके ख़िलाफ़ है। वो पाकिस्तान हो, इसराइल हो, जो भी हो, जो ऐसा अमल करता, जो ऐसा दहशतगर्द करता, हम उसके ख़िलाफ़ उसकी मजम्मत करते हैं। उसको सख्त से सख्त कार्रवाई पाकिस्तान को हम इंशाल्लाह जवाब दे के रहेंगे। अगर हुकूमत इस मामले में खामोश है तो हम इंशाल्लाह जवाब दे के रहेंगे, किसी भी जरिए से। దాడి తర్వాత దేశంలో మతాల మధ్య ఒక విద్వేషాలు చెలరేగేటువంటి ఒక వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే చంపినటువంటి వ్యక్తులందరినీ కూడా మతం అడిగి మరీ చంపడం ఏదైతే ఉందో దాన్ని ఎలా చూడాలి సార్? సార్ ఇవాళ శుక్రవారం మీన్స్ ఇన్ ఫ్రైడే ఏంటంటే ఇవాళ ప్రతి ఒక్క ముస్లిం నమాజ్లలో ఎంతమంది చనిపోయారో వాళ్ళు ముక్త కంఠతో ప్రే చేసిన రోజు ఇవాళ మాది. మా దురదృష్టం ఏంటంటే ఎవడో పాకిస్తాన్, నేను తిట్టకూడదు కానీ ఇవాళ నేను బహిరంగ తిడుతున్నాను, ఆ లంజా కొడుకులు ఎవళ్ళకి తల్లికి పుట్టినరో మా మెసెంజర్ చెప్పలేదు, మా ఖురాన్ చెప్పలేదు ఒక ముస్లిం పేరుతో ఒకళ్ళని చంపమని. కాబట్టి మేము ముస్లిము, దురదృష్టంగా వాళ్ళు దురదృష్టవంతులు వాళ్ళు ముస్లిం. కాబట్టి వాళ్ళను అటాక్ చేసేటానికి, వాళ్ళు చంపడానికి మేము హిందుస్థానీగా ప్రౌడ్ ఇండియన్ ముస్లింగా మేము అందరం ముక్త కంఠతో ఉన్నాం. ఇవాళ మా మసీద్లలో ప్రే చంపడం జరిగింది. ఎందుకంటే మేము ప్రే చేసేది, అది చేసేది మేము బయట సోషల్ మీడియా కానీ మీడియాలో కానీ మేము షో చేయం, అది చాలామందికి తెలుసు. కానీ ఇలా ముక్త కంఠతో ప్రతి మసీద్లో ప్రే జరిగింది. ఎందుకు? ఎవరైతే చనిపోయారు వాళ్ళది అదే రక్తం, మాది అదే రక్తం. కులం వేరు కావచ్చు కానీ అవర్ ఇండియన్స్ ఫస్ట్ హ్యుమానిటీ. ఇంట్లోనే గడపలోనే మీ కులం, గడపకొస్తే ఒక హ్యుమానిటీ, ఒక మానవత్వం, అవర్ ఇండియన్స్. ఇవాళ మేము ఇలాంటి రోజు చూస్తామని ఎవరు అనుకోలేదు. కానీ కొంత మీడియా అది గోధీ మీడియాగా మీరు చూడొచ్చు. ఎందుకంటే టీఆర్పీ కొరకు ఓన్లీ హిందూ ముస్లిం అది ఆ టెర్రరిస్ట్ మొత్తం కంప్లీట్గా ఇప్పుడు ముస్లిం వరకు టర్న్ అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్లోనే చూసుకోండి మీరు, ప్రతి విలేజ్లలో ఒక మెసేజ్ ఏం పోతుంది, హిందూ ముస్లిం కాదు, అవర్ హిందూ ముస్లిం సిక్ అవర్ సాయి. మన ఇండియా ఒక వరల్డ్లోనే ఒక గార్డెన్లో ఒక పువ్వు అందంగా కొట్టది. కాబట్టి ఇన్ని కులాలతోటి అందంగా ఉండే మన ఇండియాను చిచ్చు పెట్టి విడగొట్టాలి ప్రయత్నం కూడా చేస్తున్నారు. దయచేసి యూత్కి ఇచ్చే మెసేజ్ ఒకటే, నేను ప్లీజ్ థింక్ అబౌట్ సోషల్ మీడియా ఫాలో చేయండి, ఇన్స్టా ఫాలో చేయండి. ప్రతి ఒక్కరి దగ్గర మీ దగ్గర ఒక ఆయుధం అనేది ఉంది. సోషల్ మీడియాలో కొన్ని వచ్చేది వైరల్ కూడా వీడియోస్, దాన్ని నమ్మకూడదు. ఫస్ట్ నిజాయిలు తెలుసుకోవాలి. కానీ ఇలాంటి రోజు చూస్తామని అనుకోలేదు. అంతమంది ఒక చిన్న అబ్బాయి చెప్పిండు, ఇవాళ మన గవర్నమెంట్ తోటి చిన్న పొరపాటు కూడా జరిగింది. ఎందుకంటే అక్కడ సరైన వ్యవస్థ లేకుండే. ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ అంత కొడుతూ ఉండేనో ఏమో తెలియదు. కానీ వాళ్ళు ఉంటే ఇంతమంది ప్రాణాలు పోయేది కాదు. అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అంత ఫోర్స్ రిటైర్డ్ అయిన తర్వాత కొందరి పర్సన్లకు జాబ్ ఇవ్వకపోవడం మనం లాస్ అయింది. అది కొంతమందికి ఎడ్యుకేటెడ్కు అందరికీ చాలా అర్థమవుతుంది ఎందుకు అంతమంది చనిపోయారు. ఇవాళ పోలీస్ వ్యవస్థ అక్కడ ఎందుకు లేదు? ఒక చిన్న అబ్బాయి వాళ్ళ ఫాదర్ చనిపోతే వాడు న్యూస్ ఇస్తాడు. ఎందుకంటే మన గవర్నమెంట్లో ఈ పోలీస్ వ్యవస్థ అక్కడ ఉన్న కశ్మీర్లో ఫెయిల్ అయిపోయిందని అది అందరు గమనించాలి. యువతకు చెప్పే ఒకటే సందేశం నేను, हम हिंदुस्तानी हैं, हम वतनी हैं, हिंदू मुस्लिम सिख और साई इस वतन के भाई కొన్ని నిజాలు తెలుసుకొని ఏదైనా చేయాలి. కానీ ప్రతి ముస్లిం పాకిస్తానే కావచ్చు, ప్రతి ముస్లిం గొడవ చేసేవాడు కావచ్చు. హిందూలో మంచి వాళ్ళు ఉన్నారు, హిందూలో చెడ్డ వాళ్ళు ఉన్నారు, ముస్లింలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు. కానీ మాకు ఇలాంటి మా మెసెంజర్ ఖురాన్లో చెప్పలేదు ఆడు ముస్లిము కాదు, మాకు సంబంధం లేదు పాకిస్తాన్ తోటి. అలాంటి ఏ అటాక్ చేసినా కానీ ఇక్కడ ఆవత్ ముస్లిం రెడీ ఉన్నారు. అక్కడ పాకిస్తాన్ మీద యుద్ధానికి మీరు సిద్ధంగా ఉన్నారు? यस 100% हम रेडी है. आज मस्जिदों में वही ऐलान हुआ, वही दुआ करें हम. क्यों बोले तो हम सब एक है खुशी गम में. ఎందుకంటే ఇండియాలో ఎన్ని మతాలు ఉన్నాయి కాబట్టి చూడలేకపోతున్నారు. ఏదో రకంగా చిచ్చు పెట్టాలి, ఇండియా వ్యవస్థను డెమోక్రసీని మన ఉన్న వ్యవస్థను పడగొట్టాలని పెద్ద పన్నాగం నడుస్తున్నారు. కాబట్టి మనమందరం అలర్ట్గా ఉండాలి. దయచేసి స్పెషల్ యువతకు చెప్తున్నా. మేడం పహల్గామా ఉగ్రదాడిని ఎలా చూడాలి మేడం? భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా అంటే ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? భవిష్యత్తు తర్వాత మాట. ఈ కాస్త ఇది తగ్గింది మనకు, వీళ్ళ ఆలోచన విధానాలు ఏంటో తెలిస్తే పరిపాలన ప్రభుత్వం తాత్కాలికంగా మేము వాళ్ళకు కూడా మద్దతు పలుకుతున్నాము. అందరం ఏకకంఠంతో చెప్తున్నాము. జరిగిన ఈ మోసం ద్వేషం ఏదైతే పాకిస్తాన్ చేసిందో భారతీయులుగా అందరము కలిసికట్టుగా వాళ్ళని ఖండిస్తున్నాం. ఎందుకు ఇది జరిగింది, ఎలా జరిగింది అనేది తర్వాత చర్చించుకుంటాం. తప్పకుండా మనం తెలుసుకోవాలి, ఈ తప్పుల్ని మనం సరి చేసుకోవాలి. దాంట్లో రెండో ఆలోచన లేదు. కానీ ఇప్పుడు కుల మత విభేదాలు తీసుకొస్తున్నారు.
ఐ డోంట్ అగ్రీ విత్ దట్. టెర్రరిస్ట్ అనే ఎదవలకి ఏ మతము లేదు, వాళ్ళు దోషులు. ప్రతి కులంలో దోషులు ఉంటాయి, ప్రతి మతంలో ఉంటారు ఇట్లాంటోళ్ళు. వాళ్ళకి అంతిమ క్రియలు కూడా ఎవరూ చేయరు, ఎందుకంటే నోబడీ టేక్స్ ఓనర్షిప్. వాళ్ళు దుష్ట శక్తులు, వాళ్ళని పూర్తిగా పాతేసే వరకు అందరూ ఏకకంఠం ముక్తకంఠంతోనే మేము చెప్తాము. కానీ ఇప్పుడు ఈ విజిల్ అనేది ఇక్కడే కాదు, యావత్ భారతదేశంలో ప్రతి ఊర్లో కూడా అందరూ ఖండిస్తున్నారు. అండ్ నేను చెప్తా ఉండేది ఒకటే, మా ఓర్పు సహనం బలహీనం కాదు, పాకిస్తాన్ ఖబర్దార్. మేడం, ఇంటికొకరు వెళ్ళడానికి పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. అందరికంటే ముందు నేనే నిలబడతాను. ఎస్, ఎవరైతే ఎంతమంది మహిళలు అమాయకులు మొన్న పెళ్లి చేసుకున్న వాళ్ళని విధవాలు చేశారో, ప్రతి నెక్తురు బొట్టుకి కూడా మేము బదలా తీసుకుంటాం. మేడం, ఈ సందర్భంగా పార్టీలు అన్ని ఏకతాటి మీద రావాలని అందరూ కోరుకున్నారు. రాజకీయ పార్టీలు రాజకీయ కోణంగా కాకుండా ఇది అంతా కూడా దేశ ఐక్యత కోసం అందరూ పోరాటం చేయాలి. అఫ్ కోర్స్, దాంట్లో రెండో అనుమానం లేదండి. అందరూ ముక్తకంఠంతోనే చెప్తున్నారు. ఖర్గే గారు చెప్పటం కూడా జరిగింది, ఆర్జీ గారు కాశ్మీర్కి వెళ్ళటం కూడా జరిగింది, మీరు చూసే ఉంటారు. ఇంకా చూద్దాం 2-3 రోజుల్లో ఏమవుతుంది.